ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థన చేశారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన రీతిలో వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని తప్పక వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఇక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. ఈ ఉదయకాల సమయం మరి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్లారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చదువుకున్నాం కదా. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. మరి కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలను రచిస్తూ ఆత్మవశుడై పలుకుచూ ఉన్నటువంటి మాట, దేవుడు తనని వెంబడించేటటువంటి ప్రజలు ఎటువంటి ఆదరణ కలిగి ఉన్నారో, ఎటువంటి కాపుదల కలిగి ఉంటారో ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, గాఢాంధకార లోయలో నేను సంచరించిన. లోయల్లో సంచరించే పరిస్థితి మరి దావీదు అరణ్యంలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు తనకి నిజంగా ఎదురై ఉండొచ్చు. అయితే ఈరోజు ఆత్మీయ కోణంలో గాఢాంధకారం అనగా శ్రమల మార్గం, పోరాటములు, నష్టములు, మరి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, ఆత్మీయ జీవితంలో ముందుకి కొనసాగలేనటువంటి స్థితి, పొందినటువంటి రక్షణను కాపాడుకోలేనటువంటి స్థితిగతులు, అంతేకాకుండా ప్రభు కొరకు మంచి ప్రయాసపడుతూ మరి దేవుని యొక్క రాజ్యం కోసం సువార్తను ప్రకటించుటలో లేదా పరిచర్యలో పనిచేయుటలో విత్తుటలో వీటన్నిటిలో క్రమముగా నిలబడలేనటువంటి సమస్య పరిస్థితులే మనం ఎదుర్కొంటున్న నేటి మరి గాఢాంధకార లోయ. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు సంచరిస్తూ ఉన్నావా? శ్రమ, పోరాటం, మూలుగులు, రక్షణ లేని స్థితి, క్షేమం లేని స్థితి, సంవత్సరముల తరబడి సంవత్సరములు జరిగిపోతూ ఉండగా జీవితంలో ఎక్కడ చూసినా అదే శూన్యమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావా? అయినను నీవు భయపడకు. ఎందుకు అంటే దావీదుకి తోడై ఉన్న దేవుడు నీకు నీ ఉదయకాలం తోడుగా ఆయన ఉండబోతున్నాడు. దావీదు తెలుసుకొని ఉన్నాడు. ఏమనంటే, నేను గాఢాంధకార లోయలోనికి దిగిపోయినా వెళ్ళిపోయినా నాకే అపాయం రాదు. ఎందుకు అంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆయన తన దుడ్డు కర్రను, తన దండమును నా తట్టు చాపి నా మీదకు లేచిన ప్రతి శత్రువును కొట్టివేసి నాకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు నా పక్షాన ఉన్నాడని దావీదు నమ్మాడు. నమ్మిన దావీదు జీవితంలో ఏనాడు అపజయం లేదు, శోధన లేదు. ఏ రోజు కూడా శోధనలో కృంగిపోలేదు. శోధన ఎదురైనప్పటికీ జయం పొందుకున్నాడు దేవుని సహాయం ద్వారా. కాబట్టి ఈ మాటను విశ్వసించండి. శోధన ఎదుర్కొంటున్న నీ జీవితంలోనూ దేవుడు తప్పించబడే మార్గాన్ని తెరిచి ఉన్నాడు. ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం, ఆయన హస్తం, ఆయన యొక్క కృప నిన్నెప్పుడు కూడా విడిచిపోదు. ఏ అపాయం నీ జీవితంలోనికి రాదు. నీ దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించిపోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఈ శ్రమలను ఈదగలను అనుకుంటున్నావా? దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు కనుక ప్రార్థించు. ఆయన పాదములను పట్టుకో, ఆయనను విడువకు. దేవుడు నిశ్చయంగా అపాయములో నిన్ను తప్పించి క్షేమాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ గుడారంలో క్షేమాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు అద్భుతమైన రీతిలో నీ ముందున్న ప్రతి పరిస్థితిలోని నిన్ను విడిపించబోతున్నాడు. అగాధ లోయను మూసివేసి దేవుడు నీకు విడుదలను, జయాన్ని దయచేయబోతున్నాడు. కాబట్టి సంతోషంగా ఉండండి. ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోనండి. ఈ వాగ్దానం నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయంగా మీ జీవితంలో దేవుడు విడుదలను ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. కనుక ధైర్యంతో ఈ వాగ్దానం స్వతంత్రించుకొని, ప్రభువా మా జీవితంలో ఈ కార్యం చేసి నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని చిన్న ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతమైన రీతిలో మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. కనుక మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అతి శ్రేష్టమైన రీతిలో ప్రభా మరి ఉదయకాలం మరొకసారి నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనములు. గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని, నీ దుడ్డు కరయు నీ దండం మాకు తోడుగా ఉండునని ప్రభా ఈ ఉదయకాలం నీవు ఇచ్చిన ఈ వాగ్దానం మా శ్రమల్లో, బలహీనతల్లో, పోరాటాల్లో ప్రభా నిశ్చయంగా నువ్వు మాకు తోడుగా ఉండి అయ్యా మమ్మల్ని ప్రభా ఆదరిస్తూ నడిపించదవని, తప్పించదవని ప్రభా ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దానం నిశ్చయంగా
నిశ్చయంగా నీ బిడ్డలందరి జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నెరవేరును గాక. దావీదునకు తోడై ఉన్న దేవుడు నీ బిడ్డలకు ఇది మొదలుకొని మీరు తోడుగా ఉండి అన్ని శ్రమలు, ఇరుకులు, శోధనల మధ్య నుండి నీ బిడ్డలను విడిపించండి. నీ కాపుదల సదాకాలం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గలిబిలి, అనారోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయబడును గాక. ఇంకా నేను రక్షణ పొందని కుటుంబాలు నీ కార్యం యేసు నామములో జరుగును గాక. నీ బిడ్డలు అనేకులు రక్షణ పొందుదురు గాక. భర్తలు, భార్యలు, పిల్లలు అయ్యా ఇదిగో తన్ని మారు మనస్సు పొందుట కృప చూపించండి. అనేకులు నీ తట్టు తిరుగుటకు ఇదిగో యేసు నామములో సహాయం దయచేయండి. నీ బిడ్డల ప్రతి ప్రార్థన, నిరీక్షణ నిశ్చయంగా తను మీరు జవాబు, సమాధానం అనుగ్రహించెదరుగాక. ప్రతి వారికి నాయన మీరే తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అప్పులు, ఆర్థిక సమస్యలు వారి జీవితంలో ఉన్న ప్రతి పోరాటం కొట్టివేయబడును గాక. గర్భఫలములను ప్రభా దయచేయండి అయ్యా. మంచి నేను ఉద్యోగాల్లో తన్ని స్థిరపరచండి ప్రభా. అప్పుల నుంచి విడుదల, వ్యాపారాలు వర్ధిల్లాలి, ఉద్యోగాల్లో వారికి దీవెన కలగాలి, అన్ని విషయాల్లో క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితంలోనూ ఈ వాగ్దానం నెరవేర్చండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులు అందరికి కూడా షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.